హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వీడియో వచ్చి నేనైతే పాల గురించి తీద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా నిన్న ఒక అన్న, అంటే నాకు తెలిసిన అన్న పెట్టిండు. నేను అది చూసి దాని ద్వారా వీడియో తీస్తున్నా. ప్రజెంట్ అయితే నేను బర్రెలు మేపుతున్నాను చూడన్నా. ఎందుకంటే లేని ఇలా అని చెప్తున్నా అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇంకోటి, మనకు ఇప్పుడు అంటే భారతదేశంలో మనకు అవసరమైన పాలు వచ్చి 64,000 కోట్లు అయితే దాంట్లో లీటర్ల కోట్లు 64,000 లీటర్ల కోట్లు కావాల్సి ఉంటే మన దగ్గర ఇప్పుడు భారతదేశంలో ఉత్పత్తి అయ్యే పాలు 14 కోట్ల లీటర్లు అంటన్నా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎన్ని కోట్ల లీటర్లు కల్తీ అవుతున్నాయని. నేను చెప్తున్నది కానీ సర్వే చేసి మన ప్రభుత్వమే నిన్న పేపర్కి ఇచ్చింది. దాన్ని బట్టి నేను చెప్తున్నా. కల్తీ అనేది మన భారతదేశంలో పాలలో చూడండి ఎంత ఉంది అనేది. ఎందుకనంటే ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక విషయంలో మనం పాలు కానీ, పాలతో తయారయ్యే ఇప్పుడు పన్నీర్ కానీ, పెరుగు కానీ, ఇంకా నెయ్యి కానీ ఇలాంటివి మస్తు తీసుకుంటూ ఉంటామన్న. ఎంత పొద్దుగాలు లేచిందడే ప్రతి పిల్లలు, ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఛాయ్ అని, బిస్కెట్, ఏదో పాలు అని ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ పాలకు మన దగ్గర చాలా డిమాండ్ ఉందన్న. ఇప్పుడు కల్తీ పాలను చాలామంది ఇష్టపడుతున్నారు అన్న. మంచిగా ప్యూర్ పాలు ఇస్తే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు తీసుకునే ముందు ఏముంటుందంటే అన్న, తీసుకునేటప్పుడు ఏమంటారు అంటే అన్న 10 రూపాయలు ఎక్కువైనా సరే మంచి పాలు పోయి అంటారు. ఇంత మంచిగా పోసినా ఇక వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, అయిపోయి 2 రోజులు మంచిగా పోసిన తర్వాత నీళ్ళు పోయేవాటి అని అంటారు. ఒకవేళ సపోజ్ చెప్తున్నా ఫ్రెండ్స్, తప్పుగా తీసుకునొద్దు. ఒకవేళ నీకు అన్న వాటర్ కలిపి పోసినావు 10 రూపాయలు 20 రూపాయలు నీళ్ళు కలిపి పోసినావు తప్పితే దాంట్లో అడ్డమైన కెమికల్లతోనైతే తయారు చేయరు. రైతు దగ్గర నేను మెయిన్ మాట్లాడేది ఒక 4-5 బర్రెల వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఎందుకనంటే పెద్దవాళ్ళు ఎట్లుంటుంది అనేది నాకు తెలియదు. చిన్నవాళ్ళది నా సొంటి వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే, 10 లీటర్ల పాలు వస్తే దాంట్లో ఒక 1/2 లీటర్ నీళ్ళు పోస్తుండొచ్చు అన్న. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక్కనే కాదు చాలామంది ఇట్లుంటారు. అది ఎందుకు వస్తుంది అనేది ఇలా నాకు తెలియదు. ఆ 10 రూపాయలు ఏంటంటే పెట్రోల్ ఖర్చు వెళ్తుందనో లేకపోతే ఇంకేదనో చెప్పి ఆ 10 రూపాయలు నీళ్ళు పోయాలి అంటే అట్లా పోస్తారు. అంతకుమించి యూరియా కలిపింది లేకపోతే ఇంకేదైనా కెమికల్తో తయారు చేసింది మాత్రం పోయారు. ఒకవేళ మీకు అంత అనుమానం ఉంటే ఏం చేయండి అంటే, మీ దగ్గరలోనే ఇప్పుడు రైతుల దగ్గరతో మాట్లాడుకోండి అన్న. ఒక 10 రూపాయలు మేమే ఎక్కువ ఇస్తాం, మాకు ప్యూర్ నువ్వు పిండిన పాలే మాకు వెంట పోసే అని చెప్పి మాట్లాడుకొని తీసుకోండి. ఎందుకంటే మెయిన్ ఇవి చిన్నపిల్లలు తాగుతున్నారు అన్న. ఈ చిన్నపిల్లలు తాగడం వల్ల ఇప్పుడు ఏమవుతాయంటే, తిన్న అన్నం అరగకపోవడం కానీ, లేకపోతే కాలేయము, లివర్ ఖరాబ్ కావడము ఇలాంటివి జరుగుతాయన్న పిల్లలకు. కాబట్టి ఈ పాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. దీని నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఖచ్చితంగా గ్రామాలల్లో గేదెలు ఉన్నోళ్ళే ఉంటారన్న. ఆ వచ్చిన పాలు బయటికి పోకుండా ఊరోళ్ళు మాట్లాడుకొని 10 రూపాయలు ఎక్కువైనా సరే మాకు ప్యూర్ పాలు పోయి అని చెప్పి, ఊరంతా లేకపోయినా మీరు మీ ఇంటి అంటే మా ఫ్యామిలీ మంచిగా ఉండాలని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కొంచెం దూరం నడుచుకుంటూ పోయి పాలు తెచ్చేటోళ్ళు ఉంటారు, వాకింగ్ వెళ్ళేటోళ్ళు ఉంటారు. వాళ్ళు చక్కగా డైరీ దగ్గరికి వెళ్ళి పిండిని ఎంబడే తీసుకుంటే బాగుంటుందని నా రిక్వెస్ట్ అన్న. మన ఆరోగ్యం మించి ఇంకేం ఉండదు కదన్న. చాలామంది బర్రెలు మేస్తున్నాయన్న, ఒకదానొకటి పొడుచుకుంటున్నాయి. 2 చేనుల మధ్యలో మేపుతున్నా. దాన్ని మేపుకుంటా నేను పేపర్ చూసినా కాబట్టి చేసే బాగుంటుంది, ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. రైతుతో మాట్లాడుకొని డైరెక్ట్ తీసుకోండి అన్న, ఏం కాదు. మీరు ఒకవేళ మీకు అంత డౌట్ ఉంటే, మీకు ఎట్లుంటుందంటే, ఇప్పుడు తీసుకునే జనాలకు ఇట్లాగా ఎంత ప్యూర్ పోసినా వీడు వాటర్ కలిపి పోస్తుండే అనే డౌట్ ఉంటుంది. ఒకవేళ ఆ డౌట్ మనకు క్లియర్ కావాలని అంటే, మనం ప్యూర్ పాలు తీసుకోవాలని అనుకుంటే 10 నిమిషాలు పోతే ఎన్నో ఖర్చు చేస్తామన్నా. చక్కగా డైరీ దగ్గరికి వెళ్ళి ఆయన పాలు విండిన వెంబడే తీసుకుంటే మీకు ఇంకా డౌట్ అనేదే ఉండదు. నేనైతే నా ఊరు వచ్చి అత్తెలి, మా అత్తెలి వాళ్ళు ఎవరు చూసినా కొంపలి నాకు దగ్గర ఉంటుంది, మట్లపల్లి అయినా సరే మేము తీసుకుంటామన్నా. మీ షెడ్డుకి వచ్చి అనేటోళ్ళు ఎవరైనా ఉంటే నాకు 10 రూపాయలు ఎక్కించి తీసుకుంటాను. ఖచ్చితంగా నేను ప్యూర్ పాలు పోస్తా. అంటే ఇప్పుడు బయట నేను 70కి వస్తున్నా, నాకు 80 ఇచ్చినా సరే నా షెడ్ కాడికి వచ్చి తీసుకుంటే నేను ఖచ్చితంగా ప్యూర్ పాలు పోస్తా. ఇప్పటికి నేను బూత్కి అవే పోస్తున్నామన్నా, అవి డైరెక్ట్ మీకు పోస్తాము, తీసుకోపోండి మంచివి. అందరు రైతులు ఇట్లనే చేయండి అన్న. ఖచ్చితంగా మంచి పాలు ఈయనకని చూడండి. ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి అన్న. 14 కోట్ల లీటర్లు ఎక్కడ, 64 కోట్ల లీటర్లు ఎక్కడ చెప్పండి. 69% నీళ్ళు అంటే పాలు కల్తీ అయిపోతున్నాయి. నీళ్ళు పోస్తే ఏం కాదక్కుండొచ్చు అన్న. అందులో యూరియా కలుపుడు కానీ లేకపోతే ఇంకేవేవో కల్తీలు ఉంటాయన్న. అంతా నాకు తెలిసింది ఏం లేదు.
చెప్తున్నా, కల్తీ పాలు తాగకండి, జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. బాయ్.